ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతూ ఉన్న రద్దీ దృష్ట్యా ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి తీసుకురావడానికి అనేక దేశాలు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూ ఉన్నాయి. త్వరలో తమ యొక్క ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దుబాయ్ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ నిర్మించింది. ఈ విషయాన్ని దుబాయ్ యువరాజు హమ్దన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తుమ్ గారు ప్రకటించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో నిర్మించిన ఈ స్టేషన్ ఈ ఏడాది చివరికి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 3100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ నిర్మాణం, ఏటా 1,70,000 మంది ప్రయాణించడానికి వీలుగా సౌకర్యాల కల్పన, కార్లలో సుమారు 45 నిమిషాలు పట్టే సమయంతో పోలిస్తే ఎయిర్ ట్యాక్సీలో కేవలం 10 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరే అవకాశం, 2 ల్యాండింగ్ ప్యాడ్లు, ఎలక్ట్రిక్ విమానాల కోసం ఛార్జింగ్ పాయింట్లు, 2 స్థాయిలలో కార్ పార్కింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అర్బన్ ఎయిర్ ట్యాక్సీ సేవలతో పాటు కార్గో, లాజిస్టిక్స్, మెడికల్, ఎమర్జెన్సీ సేవల కల్పనకు కూడా అవకాశం ఉందని చెప్పి ఈ ఏడాది చివరి నాటికి మనం చూసుకుంటే దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలు అయితే అందుబాటులోకి రానున్నాయి.